ప్రజాయుద్ధ నౌక అది ఎవరు ఇచ్చింది కాదు, గవర్నమెంట్ ఇచ్చింది కాదు. ప్రజాయుద్ధ నౌక అన్నది ప్రజలే ఇచ్చారు. అంటే ఒక జర్నలిస్ట్ చెప్పుండొచ్చు, ఇంకొకరు చెప్పుండొచ్చు, కానీ అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ప్రజాయుద్ధ నౌక గద్దరని ఆ మాట అనకపోతే గద్దరా కాదా ఇంకో గద్దరా అన్నట్టుంటుంది. అంత ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో ప్రజలే గుర్తింపు తెస్తారు. ఎవరు ఇచ్చిన టైటిల్ కాదది. అంబేద్కర్ గారికి కూడా భారతరత్న ఎప్పుడు ఇచ్చారే అది ప్రజలంతా కూడా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయేటప్పటికే ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తిని నింపిన తరువాత ప్రజలంతా కలిసి ఆ భారతరత్న ఏమని అడగలేదు. ప్రజలు అడిగింది వీళ్ళు అడిగారు. బీజేపీ పార్టీ వాళ్ళు మరికొన్ని పార్టీలు అడిగారు తప్పించి అంబేద్కర్కు సంబంధించిన ఏ సంఘం కూడా భారతరత్న అనలేదు. ఇది అక్కడక్కడ కొంతమంది అభిమానంతో అని ఉండొచ్చేమో, కానీ పోరాటం అంటూ ఏది జరగలే. అందువల్ల అంబేద్కర్ గారికి ఇవ్వడానికి కారణం ఏంటి? ఎవరైతే అభిమానిస్తున్నారో ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు గుర్తించారు. అంబేద్కర్ ప్రజల్లోకి వెళ్ళకపోతే, ఆయన మూలంగా సామాజిక ఉద్యమం రాకపోతే, ఆయన పోరాటం చేయకపోతే ప్రజల్లోకి వెళ్ళేవాడు కాదు ఆయన. సో ప్రజలలో ఓటు ఉంది కాబట్టి ఆ ఓటు గురించి భారతరత్న ఇచ్చారు ఈ రాజకీయ పార్టీ వాళ్ళు. మరి ఫూలే గారి గురించి ఎవరిచ్చారు? ప్రజలే ఆయన మహాత్మా అన్నారు. గాంధీ గారిని ఎవరు మహాత్మా అన్నారో మనకు తెలియదు, ఎక్కడ రికార్డు సరిగ్గా లేదు. ఒక ఆయన జర్నలిస్టు కూడా కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియా అతను కంపోజ్ చేసినప్పుడు, అతను ఎవరైతే కంపోజ్ చేశాడో ప్రెస్లో, అతడు మహాత్మా అని అక్కడ పెట్టాడట. అది ప్రింట్ అయిపోయింది. సో అందరం కూడా మహాత్మా అని ఆ రకంగా వచ్చింది తప్పించి మహాత్మా ఫూలేకి ప్రజలందరూ కూడా అప్పటికే మహాత్ముడైన ఏకైక వ్యక్తి మనకందరికి కూడా తెలుసు. ఇప్పుడు గద్దర విషయం వచ్చేటప్పటికి ఒక 2 నిమిషాలే చెప్తారు. ఆ రోజు అంతకుముందు ఏమైందని, ఆయన్ని మీద ఫైరింగ్ చేయడానికి కారణం ఏంటి, తూటాలు ఎందుకు పేల్చింది ప్రభుత్వం అని నాకు ఉన్న అనుభవం ఆ రోజున అసెంబ్లీ దగ్గర ఆ విషయం చెప్పి ఓన్లీ 5 నిమిషాలే ఉంటుంది అది. నేను న్యూస్ ఎడిటర్ని, ఆల్ ఇండియా రేడియో. అప్పుడు న్యూస్ ఎడిటర్గా అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీ నడుస్తుంటే నేను డ్యూటీ పరంగా అక్కడికి వెళ్తాను ఎడిటర్గా. మా రిపోర్టర్స్ కూడా లోపల కూర్చొని ఉంటారు. సో నేను బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాను. నేను రాయవలసింది ఏమీ లేదు, రిపోర్టర్సే రాస్తారు. న్యూస్ బులెటిన్ తయారు చేసినప్పుడే నా పాత్ర ఉంటుంది. అట్లాగా నేను బయట నిలబడి ఉన్నాను అసెంబ్లీలో, బయట గేటు దగ్గర లోపల భాగంలో నిలబడి ఉండేటప్పటికీ గద్దరు వచ్చేస్తున్నాడు. గోసి గొంగలతో వస్తున్నాడు. డ్రెస్ వేసుకోలేదు. అంటే డ్రెస్ అంటే మామూలు డ్రెస్ వేసుకోలేదు, అప్పుడప్పుడు వేసుకుంటాడు కదా. గోసి గొంగలతోటి వస్తుంటే ఇదేంటి గద్దరు ఇట్లాగొచ్చేస్తున్నాడని నేను వెంటనే ఏంటి ఇట్లా వస్తున్నారు, ఏంటి సంగతి అని అన్నాను. ఏమీ లేదు, వాడి సంగతి చూడాలన్నాడు. మరి ఎవడరా వాడు అంటే ఆడే ముఖ్యమంత్రి గాడు. ఆయన ఇట్లాగనేవాడు కదా. ఆయన కోపం వచ్చిందనుకో మా అయితే ఎక్కువ తిట్టేవాడు కాదు, ఆ ముఖ్యమంత్రి గాడు అన్నాడు అనమాట. అరే ఏమైంది ముఖ్యమంత్రి గారికి అని నేను అన్నాను. లేదు, శవాలను కూడా తీసుకెళ్ళనివ్వడం లేదు వాడు. శవాలను తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళని వాడు మరి పోలీసుల చేత కొట్టించడానికి, జైల్లో పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎక్కడ దారుణం, తీవ్రమైన అన్యాయం కదా అని అన్నాడు. అంటే నేను ఆయన కూడా లోపలికి వెళ్ళాను. ఆయనకు పర్మిషన్ లేదు, అసెంబ్లీ దగ్గర పర్మిషన్ లేకుండా ఇదిగో
మిత్రులు ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్యే, లోపల పోవడానికి వీల్లేదు. సో మా ఈయన్ని చూడగానే మొత్తం అక్కడున్న అటెండర్స్ వాళ్ళు వీళ్ళు కొంతమంది తెలిసిన ఎమ్మెల్యేల ప్రతి ఒక్కడు తెలుసు గద్దరని, ఎవడు అడ్డు పెట్టలేదు. నాకు ఎట్లాగో పాస్ ఉంటుంది, జర్నలిస్టు పాస్, ఎక్కడన్నా పోవచ్చు లోపలికి. ఇంకా ఆయన కూడా వెళ్ళాను ఛాంబర్ దగ్గరికి, ముఖ్యమంత్రి ఛాంబర్ దగ్గరికి వెళ్ళాడు. సో లోపలికి వెళ్ళాడు, నేను అక్కడ గుమ్మం దగ్గరే ఆగిపోయాను ఆయన ఛాంబర్లో. మనకు పర్మిషన్ లేదు, వెళితే బాగుంటుందో లేదో అని. ఈయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆయనే స్పష్టంగా బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు. ఏమని అడిగాడంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు మా కార్యకర్తల్ని తుపాకులతో చంపుతావా? నువ్వెందుకు చంపగలుగుతున్నావంటే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నువ్వు చంపగలుగుతున్నావు. కానీ నీ ముఖ్యమంత్రి పదవి నీకు కుర్చీలోంచి కిందకి లాగే వరకు కూడా ఈ గోసి గొంగలే నేను విడిచిపెట్టను, అప్పుడే నేను డ్రెస్ చేసుకుంటానని ఒక మాట వార్నింగ్ ఇచ్చాడు. భయపడ్డాడు, ఎందుకంటే అప్పటికే వెన్నుపోటు దొంగని పాటలు పాడుతున్నాడు కదా. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు, వెన్నుపోటు దొంగ అని వెళుతుంది రాజకీయ నాయకులు చెప్తే ప్రతి ఎవడో సీరియస్గా తీసుకోడు, ఏదో వెన్నుపోటు దొంగ అనుకుంటారు. ఈయన పాట ద్వారా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైందని ముందే గమనించాడు. రెండవది, ఈయన కానీ ఇట్లాకపోతే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా వస్తుందని భయపడ్డాడు. అందువల్ల నా పదవి రేపు ఎంతో టైం లేదు, 99 వరకే ఉన్నాడు అనుకుంటాను, ఎంతో నాకు టైం లేదు, మళ్ళీ ఎలక్షన్లు నేను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడినటువంటి ఆయన ఇతను ఖతం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాడని నేను అనుకున్నాను. ఆ తర్వాత జరిగిన పరిస్థితి, దాని తర్వాత కొద్ది రోజులకే జరిగింది ఇదంతా కూడా. అందువల్ల ఒక త్యాగ అని తెలుసు, అతని మీద ఎంత నిఘా ఉన్నదో అన్నీ కూడా తెలుసు. ఏదో రోజు నన్ను చంపుతాడు వీడని కూడా తెలుసు. అంత దారుణమైన పరిస్థితులు, సీరియస్ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయనకున్న ధైర్యము, చనిపోయినా పర్వాలేదు ఈ ప్రజల్ని విముక్తి చెయ్యాలనే సంకల్పం ఏదైతే ఉందో అది, ఆ సంకల్ప బలమే చాలా గొప్పది ఆయనకి, ఆ త్యాగమే చాలా గొప్పది. అందువల్లే ఆయన ప్రజాయుద్ధ నౌక అయ్యాడు. మరి తెలంగాణను సాధించడంలో కూడా ఆయన త్యాగం మనకు తెలుసు, ఆయన పోరాటం మనకు తెలుసు. ఎందుకంటే ఆయన చనిపోతాడనగా బహుశా 15 రోజులు మా ఇంటికి వచ్చారు, మీరు ఆయనే కలిసి. రాజ్యాంగం పట్టుకుని మా ఇంటికి వచ్చాడు ఆయన. మరి మా ఇంట్లో కూడా రాజ్యాంగం ఉంది కదా. అలా కాదు, ఈ రాజ్యాంగాన్ని నేను సింబాలిక్గా మీకు ఇస్తున్నాను. నన్ను కాపాడినటువంటి వ్యక్తి, రక్షించినటువంటి వ్యక్తి, నేను ప్రతి మీటింగ్లోనూ కూడా నా గురించి చెప్తూ ఉండేవాడు. అందువల్ల అక్కడ నేను ఆయన కాపాడి పునరుజ్జీవాన్ని ఇచ్చిన ఆయన మాటల్లో చెప్తున్నాను. అంత గొప్పని నేను చెప్పలేను, కానీ ఆ పరిస్థితుల్లో ఆయన అలా ఫీల్ అయ్యాడు. ఎన్కౌంటర్ కాకుండా కాపాడాను కాబట్టి పునరుజ్జీవన ఒక రకంగా ఆ రకంగా జరిగిందేమో. ఇప్పుడు మళ్ళా ఈ వాల్ పోస్టర్ ద్వారా గద్దర పునరుజ్జీవన సభ అద్భుతంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆయన మరి 15 రోజుల్లోనే చనిపోతాడని ఎలాగ తెలుసో నాకు అప్పటికే ఆ పాట రాసేసాడు. మూగపోయే బ్రహ్మాండమైన, ఇంకా అది చదివి నేను ఈయన ఏదో ప్రాఫిట్లా కనపడ్డాడు అనుకున్నాను. నేను ప్రాఫిట్కి అన్నమాట, ఆయన చనిపోతాడని ఆయన తెలిసింది. సో మా ఇంటికి వచ్చి ఒక 20 పేజీలు మా ఇద్దరు అనుబంధం మీద ఒక 20 పేజీలు ఆయన దీంతో రాశాడు. ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి రాసి సిఎల్ యాదగిరికి కూడా వచ్చాడు, నాకు అది ఇచ్చాడు. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది అది. ఆయన హ్యాండ్ రైటింగ్లో బహుశా ఎవరికి కూడా రాసి ఉండకపోవచ్చు. మా ఇద్దరు అనుబంధం ఎప్పుడు ప్రారంభమైంది,
ఎట్లాగ మేము ప్రయాణం చేశాము చిన్నతనం నుంచి కూడా అవన్నీ రాసుకొచ్చాడు. అది కూడా రాశాడు. ఆయన ఏ రకంగా కాపాడాను, అందువల్ల ఒక రకంగా ఆయన కాపాడానంటే పునరుజ్జీవం ఇచ్చానేమో అని నాకు అనిపిస్తుంది ఈ రోజున. ఆల్ఫ్రెడ్ అది చెప్పాలా ఇప్పుడు వినగలరా? టైం అయిందని వెనక ముందు ఆడుతున్నా. సో ఇట్లాగా అంటే అది ఒక ఇన్సిడెంట్. ఫైరింగ్ ముందు జరిగినటువంటిది, తుపాకీ ఫైరింగ్ జరిగినప్పుడుది ముందు ఇన్సిడెంట్ చెప్పాను. నాకు ఇబ్బంది ఏమంటే షుగర్ పేషెంట్, నేను 1 గంట కన్నా తినాలి, ఏది తినలేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో అందరినీ చూస్తే మళ్ళీ స్ఫూర్తి వస్తుంది. ఎందుకంటే 14 గంటలు ఏకదాటిగా మాట్లాడాను కాబట్టి గద్దర మీద కూడా ఏదో రోజున 14 గంటలు మాట్లాడాలని నాకు ఉంది కూడా. తరగని గని నా మధ్యన ఆయన మీద ఒక బుక్ వచ్చింది కదా, తరగని గని ఆయన. అయితే ఆయన ఎలా కాపాడామన్నది ఒక ఇన్సిడెంట్ మాత్రం నేను చెప్తాను. అంటే ఆయన చిన్నగా ఉన్నప్పుడే 18 సంవత్సరాలు ఉన్నప్పుడే నా దగ్గరికి వచ్చాడు. జస్ట్ అప్పుడే 18. ఓకే. సో అందువల్ల ఏమనుకోవద్దు, ఆ లంచ్ బ్రేక్ మీకు ఉందో నాకు ఉంది కాబట్టి. సరే మరి అయ్యలేదు, ఆయన ఫినిష్ చేసేస్తేనే మంచిదేమనిపిస్తుంది. మళ్ళా కంటిన్యూషను అది పడిపోతుంది. మన మిత్రులు అవునండి, పాశం యాదగిరి గారు అసలు ఎట్లాగ మీరు ఆయన ప్రొటెక్ట్ చేయగలిగారు ఎన్కౌంటర్ నుంచి అని ఒక మాట రైజ్ చేశారు. అంతకుముందు 1-2 మీటింగ్స్లో కూడా చెప్పాను, ఆయన బతుకున్నప్పుడే చెప్పాను రవీంద్ర భారతిలో. నేను చెప్పడం కాకుండా మీరు కూడా ఉన్నట్టున్నారు, ఆయనే చెప్పాడు, ఒరే మీకేం తెలుసురా జేబీ రాజు గురించి, నన్ను రక్షించినోడు రా, నా ప్రాణాన్ని రక్షించినోడు రా, లేకపోతే ఆట లేదు పాట లేదు, ఎక్కడుండేవాడిని నేను అని కూడా ఆయన. నేను 14 అవర్స్ మాట్లాడినప్పుడు నాకు జరిగిన రవీంద్ర భారతి సన్మానంలో ఆయన ప్రధానమైన వక్త మాట్లాడుతూ ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాడు. మరి ఎట్లాగా ఆయన్ని ప్రొటెక్ట్ చేశామన్న దాని మీద కొద్దిగా ఓన్లీ 2-3 మినిట్సే చెప్తాను. ఒకరోజు సడన్గా విమలక్క వచ్చింది మా ఇంటికి. ఎప్పుడా మా ఇంటికి రాలేదు, గద్దర్ అప్పుడప్పుడు వచ్చేవాడు, కానీ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా మా ఇంటికి వచ్చేవాడు. ఎందుకంటే నేను కొంచెం నమ్మదగ్గని వ్యక్తిని, ఇంకొకటైతే పబ్లిసిటీ ఇవ్వచ్చు. రాత్రే మా ఇంటికి వచ్చాడు గద్దరు. అత్యుత్సాహంతో కూడా కొంతమంది అంటూ ఉంటారు, నేనేం తక్కువని కదరా మా ఇంటికి గద్దరు వచ్చాడని గొప్పగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. అయితే ఈమె ఎప్పుడూ రాలేదు, ఆమె మా ఇంటికి వచ్చింది. అప్పుడు పిల్లలు ప్రెగ్నెంట్, ఆమె 8వ నెలని గుర్తు నాకు. సూర్యం కడుపులో ఉన్నాడు. మా ఇంటికి వచ్చి ఎండాకాలం అది చెమటలు కక్కుంటా వచ్చింది. ఏంటమ్మా ఈ సమయంలో ఎందుకు వచ్చావు నాకు చెప్తే నేను రానా అని అన్నాను. ఏమీ లేదన్నా, ఒక ప్రమాదం వచ్చి పడింది నాకు అన్నది. ఏంటమ్మా ప్రమాదం అంటే, నిన్న కానిస్టేబుల్ వచ్చి చెప్పిపోయాడు, మేము ఎన్కౌంటర్ చేయబోతున్నారు అతన్ని, 2 రోజుల్లోనే ఎన్కౌంటర్ అయిపోతున్నాడు, నువ్వు వచ్చి చూసుకో అమ్మా అని చెప్పాడట కానిస్టేబుల్ పోయి చెప్పగానే ఈమె భయపడి మా ఇంటికి వచ్చింది. ఇక పోలీసు వాడే వచ్చి చెప్పాడంటే ఫినిష్ అయిపోతాడు.
అయితే నాకు ఒక కోరిక కోరింది, అంటే ఇంకెలాగా ఎన్కౌంటర్ అయిపోతాడన్న నిర్ణయానికి వచ్చేసింది ఆమె. కనీసం చూడాలని ఒక ఆశ ఆమెకి. సో అన్న ఒక పని చేయాలి నాకు, అక్కడికి నేను భోజనాన్ని తీసుకుని వస్తాను. నక్సలైట్ సెల్ అంటే ఎక్కడో లేదు, అది మహావీర్ హాస్పిటల్ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది, ఒక చిన్న మసీద్ కూడా ఉంటుంది రోడ్డు మీదకి. దాని వెనకాల ఒక పాత బిల్డింగ్ ఉండేది, అందులో చాలా కాలం ఆఫీసులు ఏమీ పెట్టలేదు. ఇప్పుడు కొత్త బిల్డింగు, ఇరిగేషనో పీడబ్ల్యూ ఏదో డిపార్ట్మెంట్ ఉంది, అదే నక్సలైట్ సెల్. సో నేను అది ఎట్లా చేస్తానో తెలియదు. భోజనం తీసుకొచ్చాయమ్మా, నేను అరేంజ్ చేస్తాను లోపలికి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే అరేంజ్ చేసిన వాడిని పట్టుకుపోతాడు, వెళ్ళినోడిని పట్టుకుపోతారు పోలీస్ సెల్స్ రాకు. అసలే మరి ఒక న్యూస్ ఏజెన్సీ లాంటిది, ఆల్ ఇండియా రేడియోలో ఉంటున్నాను, పోలీసు వాళ్ళతో కూడా పరిచయం బాగానే ఉంటుంది. కమిషనరు వాడు వీడు డీజీపీ నాతో ఎక్కువ అవసరం కూడా ఉంటుంది వాళ్ళకి వార్తలు చెప్పేటప్పుడు. ఇవన్నీ కూడా కర్ఫ్యూలు జరుగుతూ ఉండే, అందువల్ల ఇంకా ఎక్కువ సంబంధాలు ఉండే న్యూస్ చెప్పడంలో వాళ్ళు నాకు. అయితే నేను వెళ్ళేటప్పటికీ నేను చెప్పాను, నువ్వేం వర్రీ అవ్వద్దనే మాత్రం ఎష్యూరెన్స్ ఇచ్చేసాను. ఎలా చేయాలో నాకు తెలియదు. దాంతో ఇంకా ఆమె వెళ్ళిపోగానే ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. ఎవరు దీనికి ఇన్ఛార్జ్ నక్సలైట్ సెల్ కంటే లక్కీగా ఏమైందంటే ఆల్ఫ్రెడ్, ఆయన అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి ఆల్ఫ్రెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన దళిత్ క్రిస్టియన్, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఉన్నాడు అనగానే నాకు ధైర్యం వచ్చింది, మనం ఎట్లాగానే వెళ్ళొచ్చు అక్కడికని. సో ఆయన అక్కడే సమీపంలో పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి, మహావీర్ హాస్పిటల్ ఎదురుగా, శాంతినగర్ అనేదో అంటారు దాన్ని, ఇప్పటికే ఉన్నాయి పోలీస్ క్వార్టర్స్. అక్కడ ఉండేవాడు ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఎవడో ఒకడు ఉంటున్నాడు. ఇంకా లాభం లేదని 11:30-12 ప్రాంతంలో వెళ్ళి ఆల్ఫ్రెడ్ గారిని కలిసి, చాలా క్లోజ్ మేమిద్దరం కూడా. రెండోది ఒక దళిత్ క్రిస్టియన్ కాబట్టి నా మీద బాగా వర్క్ చేస్తున్నాను, కమ్యూనిటీ గురించి అనే అభిమానం కూడా నాకు మీద ఎక్కువగా ఉండేది. పోయి ఇట్లాగా విఠల్, గద్దర్ అంటే అప్పుడు ఎవరికి తెలియదు కదా, అసలు పేరే లేదు, గద్దర్ పేరే లేదు. మన విఠల్ గురించి వచ్చాను నేను అన్నాడు. అరే విఠల్ మీరు ఎందుకు వచ్చారు విఠల్ గురించి అన్నాడు. నక్సలైట్ కదా అన్నాడు. నక్సలైటే, ఆయన దళిత నక్సలైటు, అందువల్ల నేను వచ్చాను అని చెప్పాను. కాదు కదా, దళితుడు కాదు కదా, బ్రాహ్మడు కదా అన్నాడు. ఎందుకు బ్రాహ్మడు అనుకుంటున్నారని నేను అన్నాను. కవిత్వాలు వాళ్ళే రాస్తున్నారు కదా అన్నాడు. విఠలరావు కవిత్వాలు వాళ్ళే రాస్తున్నారు కదా, కొంచెం తెల్లగా కూడా ఉంటాడు కదా, అన్నీ కలిసి వచ్చాయన బ్రాహ్మడు అనుకున్నాడు. సో బ్రాహ్మడు కాదు, అసలైన సిసలైన ఎస్సీ అని చెప్పి నేను అతని గురించి వచ్చాను. ముందుగా రేపు మధ్యాహ్నం నేను వస్తాను అక్కడికి సెల్లకి, భార్యను తీసుకొని వస్తాను. అతను మరి భోజనం పెడుతుంది ఆమె, దానికి పర్మిషన్ ఇవ్వాలంటే మధ్యాహ్నం సుబ్బారెడ్డి అని ఉండేవాడు, డిఐజీ కాదు ఐజీ, డిఐజీ ఏమో విజయరామారావు ఉండేవాడు, ఈయనేమో ఐజీ. సుబ్బారెడ్డి లంచ్కి పోతాడు, లంచ్కి పోయినప్పుడు రమ్మని నాకు చెప్పాడు. 4 o'clock వస్తాడు, మళ్ళాను బిఫోర్ 3 వస్తే బాగుంటుందంటే ఆమెను తీసుకుని నేను వెళ్ళాను. భోజనం పట్టుకుని లోపలికి వచ్చింది. మేము వెళ్ళేటప్పటికే ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. 3rd degree మెథడ్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇంక ఒక్కరోజే ఉంది. ఎవరు మీ నాయకుడు ఏదో చెప్పమంటారు కదా వాళ్ళు. 3rd degree ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో గద్దర్కి కానిస్టేబుల్ వచ్చి జేబీ రాజు వచ్చాడని, ఇది గద్దర్ చెప్పింది పబ్లిక్ మీటింగ్లో. ఇది రవీంద్ర భారత్లో ఆయన ఓపెన్గా చెప్పాడు ఈ విషయాలు. ఇక్కడ మన సత్యనారాయణ. సో అట్లాగా లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చింది, ఆయన కిందకి దింపారు. ఏదో పైకి ఎలగడతారు, అదేంటో అంటారు దాన్ని.
సో ఆ రకంగా ఆయనకి అక్కడ భోజనం పెట్టిన తర్వాత ఎలాగ ఆయన బయటికి విడిపించడం చాలా కష్టమైన పని కదా అని అయినా గట్టిగా ప్రయత్నం చేద్దామని మళ్ళీ ఆల్ఫ్రెడ్ గారింటికి నైట్కి పోయాను. ఈయన కలిసిన తరువాత విమలక్కను పంపించేసి మరి ఆల్ఫ్రెడ్ ఇంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈయన ఎలాగైనా మనం బయట విడిపించాలి, మీరు ప్రయత్నం చేయండి అని చెప్పాను. ఆయన రిపోర్ట్ రాయవలసింది ఆయనే. ఈయనకి సికింద్రాబాద్ కాన్స్పిరసీ కేసు అని ఆ కేసులో ఈయన్ని ఒక ముద్దాయిగా పెట్టారు. అందువల్ల ఆయన రిపోర్ట్లో ఈయనకి ఏమీ సంబంధం లేదు ఇన్సిడెంట్ కానీ రాసి దాన్ని అప్రూవ్ చేయించాడు. చాలా గొప్ప పని చేశాడు. దాంతో ఆయన విడుదలైపోయాడు. సో అట్లాగా గద్దర్ గారికి విడిపించడం వల్ల చాలా సంవత్సరాలు చనిపోయే వరకు కూడా ప్రజా ఉద్యమాన్ని కొనసాగించాడు. ప్రజా ఉద్యమాన్ని కొనసాగించడమే కాదు, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. తెలంగాణ ఉద్యమం ఉధృతమైందంటే కేసీఆర్ వల్ల కాలేదు. ఈ కేసీఆర్ కూడా ఏదో డ్రామా కట్టడానికి ప్రయత్నం చేశాడని పేపర్ నుండి అన్నాము. మనకు కూడా తెలుసు ఆయన డ్రామా రాయడని. గద్దరు భయపెట్టాడు, నువ్వు కానీ నిరాహార దీక్ష మానిస్తే నీ సంగతి తెలుస్తామని కూడా చెప్పాడు. అట్లాగే కొంత భయపడ్డాడు కూడాను. ఇప్పుడు ఈ రోజున ఆయన వల్ల తెలంగాణ రాలేదని అందరికీ తెలుసు. వచ్చిన ఉద్యమాన్ని ఇది నాదే అన్నాడు, ఓన్ చేసుకోవడం మొదలుపెట్టాడు, కబ్జా చేయడం మొదలుపెట్టాడు ఉద్యమాన్ని. సో ఉద్యమాన్ని కూడా కబ్జా చేయగలడా? భూములు అయితే కబ్జా చేస్తారు వీళ్ళు రాజకీయ నాయకులు. ఉద్యమాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి నేనే ఉద్యమకారుని, నా వల్లే వచ్చింది తెలంగాణ, నాది పచ్చి అబద్ధం అని మనకందరికి కూడా తెలుసు. సో ఇప్పుడు ఎవరు జాతిపిత అవుతారు? తెలంగాణ గురించి పోరాటం చేసి ప్రజలను ఉద్యమ బాటలో నడిపించినటువంటి వ్యక్తి అవుతాడా? త్యాగం చేసిన వాడు వ్యక్తి అవుతాడా? ఏమీ చేయనోడు మరి రాజకీయ అధికారాన్ని సంపాదించుకుని నేనే అసలైన సిసలైన తెలంగాణ నిర్మాతని అని చెప్పుకున్నవాడు అవుతాడా? పిత జాతిపిత. ఈ జాతిపిత ఎవర్రా అని ప్రజలంతా నిర్ణయించగలరు కానీ ప్రభుత్వాలు నిర్ణయించలేవని మనకు తెలుసు. రెండోది, వాడే డిక్లేర్ చేసుకున్నాడు నేనే జాతిపితని అంటున్నాడు. కానీ జాతిపితకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. అపోజిషన్ లీడర్గా ఉంటూ అసెంబ్లీకే రానోడు జాతిపిత ఎలాగవుతాడు? నువ్వు అసెంబ్లీకి వచ్చి రాష్ట్రం గురించి, ప్రజల గురించి, పేదవర్గాల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి, బహుజనుల గురించి మాట్లాడవలసిన ఆవశ్యకత నీకు లేదా? ఏమి పేతవురా నువ్వు అని ప్రజలు ఈ రోజున ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించడం అందరు ప్రజల్లోకి ఎట్లాగా ఉంది. కానీ ఇప్పుడు మనం వాడు డిక్లేర్ చేసుకున్న ప్రజలంతా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ కాదు, అందరూ కూడా ముందుకు వస్తారు. కానీ ఎవరో ఒకరు జెండాను ఎగరవేయాలి. మొట్టమొదటిసారిగా మా సత్య గారు భరత్తో ఇద్దరు కలిసి అక్కడ విగ్రహం పెట్టడం ద్వారా ఒక డిక్లరేషన్ ఇచ్చినట్టు అయ్యింది. ఆ విగ్రహం పెట్టకపోతే కొద్ది రోజులకి మర్చిపోతారేమో గద్దరని. విగ్రహం అంత ప్రభావాన్ని కలగజేస్తుంది. నేను అప్పుడప్పుడు అంటాను, అవి చైతన్య కేంద్రాలు అంటాను. ఆ చైతన్య కేంద్రాలు ఎక్కడైతే విగ్రహం ఉంటుందో, అంబేద్కర్ గురించి పెట్టేటప్పుడు ఇది చైతన్య కేంద్రం రా, ఇది మామూలు విగ్రహం కాదు, ఆ చూపుడు వేలు కానీ అది కానీ ఇదంతా ఎట్లాగైతే చెప్తున్నామో ఈ రోజున గద్దర్ యొక్క బొమ్మను అద్భుతంగా అక్కడ పెట్టి మళ్ళా మేమంతా కూడా మన పెద్దలు ఊరేది మన్ననూరు తెల్లాపూర్ ఎట్లాగే వెళ్ళాము, మన్ననూరులో వెళ్ళాము. కంచె అలీ గారు వచ్చారు, రాష్ట్రం యాదగిరి గారు కూడా వచ్చిన గుర్తు. సో అక్కడ విగ్రహం పెట్టడం వల్ల స్టార్టింగ్ పాయింట్ ఇది శ్రీశైలం వెళ్ళడానికి.
అంతకుముందు మేము అంబేద్కర్ విగ్రహం పెట్టించాను నేను, ప్రోత్సహించే వాళ్ళందరినీ కూడా. అడవి ప్రాంతం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ ఈ విగ్రహం పెట్టడం వల్ల శ్రీశైలం వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా అది మిస్ అవ్వరు. అక్కడ వేరే మార్గం కూడా లేదు, కొండ మార్గం కాబట్టి, అడవి ప్రాంతం కాబట్టి. అక్కడ పెట్టినటువంటి విగ్రహం ఇంకా అద్భుతం అనిపించింది నాకు. విగ్రహాలే ఈ రోజున చైతన్య రూపాలుగా మరి సతీ గారికి నేను ఎంతో అభిమానిస్తాను. వాళ్ళ అబ్బాయి కూడా, కొడుకు కూడా దీనిలో భాగస్వామ్యం చేశారు. ఇక రేపే ఈ పేరు ఏదైతే ఉన్నదో, మనం ఆ విగ్రహం దగ్గరే గద్దరు చనిపోయిన తర్వాత ఎలాగుంటాడో, బతుకున్నప్పుడు ఎలా ఉంటాడో, చనిపోయినాక కూడా మనం ఆ రూపాన్ని చూడగలిగే పద్ధతిలో అద్భుతమైన దాన్ని శిల్పాన్ని మలిచారు. శిల్పమను మరొకటను. అందువల్ల ఇప్పుడు మనమంతా కూడా ప్రజలు, అన్ని వర్గాలకి సంబంధించిన ప్రజలంతా కలిసి అక్కడ ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం. జాతిపిత వాడెవడో కాదురా, మంచం మీద పడుకుని ఫామ్ హౌస్లో ఉన్నవాడు కాదు జాతిపిత. జాతిపిత ఇక్కడ తెలంగాణను సృష్టించినటువంటి వ్యక్తి, తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి, ప్రజల్లో అద్భుతమైన ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, పోరాట యోధుడు ఆయనే మరి గద్దరని. గద్దర్ని అక్కడ మనం అంతా డిక్లేర్ చేస్తే రాష్ట్రం అంతా పాకిపోతుంది. అది ప్రజల్లోంచి కూడా చైతన్యం వస్తుందని నేను నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని వాల్పోసం నా చేత ఆవిష్కరింపజేసిన కంచె ఐలయ్య గారికి, ప్రపంచ మేధావులు ఎక్కడో ఉండరు, ఇక్కడే ఉన్నాడు ప్రపంచ మేధావి, మన మధ్యనే ఉన్నాడు. అనేక మంది అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేధావులు, జర్నలిస్టులు, వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు, రకరకాలుగా అన్ని వర్గాల నుంచి వచ్చిన మీకందరికీ కూడా ఆకలేస్తున్నప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే విన్నారు. ముందేమో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నాకు షుగర్ డౌన్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాట్లాడే కొద్ది కూడా ఇంకా 10 గంటలు మాట్లాడాలని అనిపించే రీతిలో ఇక్కడ మీ రెస్పాన్స్ ఉంది. కాబట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని విజయవంతం చేసే వరకు కూడా మరి విశ్రమించకూడదని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.